చేసిన దేవుడ నీవు సర్వము నీవే అంకితమయ్యా నా జీవములో మార్గము నీవే నా జీవములో మార్గము నీవే కృపతో కాయుమా వచ్చింది దేవా నీ కల్పించ అర్హలేకై నీ దయచేసి తెచ్చిది దేవా నా హృదయార్పణ తెచ్చిది దేవా నా హృదయార్పణ చేకొను స్వామి ఇచ్చిరు మా కానుకా సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్యకే కలుగునుగాక. ఈ గుప్పిలు విప్పిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని జాంబా పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. పైకి నుంచి దైవజనులు జాంబాబయ్య గారు వచ్చి విన్న మాటలు మనలో నెరవేరాలని ప్రార్థన చేస్తారు. ఏకీభవితో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సభలకు, ఈ సంఘ క్షేమాభివృద్ధి కోడికలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి దేవుని దీవెన తోడైయుండును గాక. నేను చక్కగా తెల్లబట్టలు వేసుకొని మీ ముందు నిలబడి 5 ప్రసంగాలు చేశాను. దీని వెనక పిల్లలందరూ కన్నీటి మోకాటి ప్రార్థన చేశారు. మీరంతా చక్కగా 5 దినాలకు కావలసిన అన్ని విషయాల్లో పాస్టర్ గారు బాధ్యత తీసుకున్నారు. నా పని ప్రకటించడం, మాటలు పాడుతూ మీ అందరినీ దేవుళ్ళు ఉత్తేజపరచు. నేనేమో ఆత్మీయ ఆకలి తీర్చాలని నా తపన. ఆ ప్రార్థన అయిపోయిన అనంతరం మీ అందరి శరీర ఆకలి తీర్చాలని ఆమె ఆకాంక్ష. ఈ తపన, ఈ ఆకాంక్షే ఈ కోడికలు దేవుడు ఇంత వైభవముగా జరిగించాడు.
పాల్గొనిన ప్రతి ఒక్కరి సహనము బట్టి దేవుని సాహస కార్యాలు జరుగునుగాక. విత్తిన ప్రతి కానుకను దేవుడు నీరు కట్టి ఫలింపజేయలాగున జాన్ బాబాయ్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఏకీభవిద్దాం. నాకు అత్యంత ఆప్తులు వారు మనతో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. చేయండి. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు. అపారమైన ప్రేమను బట్టి, అత్యున్నతమైన కృపను బట్టి ఈ ప్రాంతాన్ని మీరు